హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మెక్స్ సొల్యూషన్ గారే. మనం ఈ వీడియోలో నేర్చుకోబోయేది ఫేస్ ప్లేట్. అసలు ఫేస్ ప్లేట్ అంటే ఏంటి? ఫేస్ ప్లేట్ అనేది వర్క్ హోల్డింగ్ డివైస్ అనమాట. వర్క్ని హోల్డ్ చేయడం కోసం మనం ఈ ఫేస్ ప్లేట్ని యూజ్ చేస్తాం. ఓకే, ఈ ఫేస్ ప్లేట్ ఎలా అంటే ఇది డ్రైవ్ ప్లేట్ లాగే. అసలు డ్రైవ్ ప్లేట్ ఎలా వర్క్ చేస్తుందో ఈ ఫేస్ ప్లేట్ కూడా అలాగే వర్క్ చేస్తుంది. కానీ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే ఇందులో మోర్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఉంటాయి. ఓకే, దీన్ని బోల్ట్తో మనం ఫిక్స్ చేస్తాం. డ్రైవ్ ప్లేట్ ఎలా ఉంటుందంటే ఓన్లీ అందులో 4 స్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఓకే, ఇలా సెంటర్లో ఉంటుంది, ఇలా 4 స్లాట్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఓకేనా, ఓన్లీ 4 స్లాట్స్ ఉంటాయి డ్రైవ్ ప్లేట్లో. కానీ ఫేస్ ప్లేట్లో మాత్రం నెంబర్ ఆఫ్ స్లాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. చూస్తే ఏ ఫేస్ ప్లేట్ ఈజ్ సిమిలర్ టు ద డ్రైవ్ ప్లేట్. ఓకే, డ్రైవ్ ప్లేట్ ఎలా వర్క్ చేస్తుందో ఫేస్ ప్లేట్ కూడా అలాగే వర్క్ చేస్తుంది, బట్ లార్జర్ ఇన్ డయామీటర్. కానీ ఫేస్ ప్లేట్ డయామీటర్ చాలా పెద్దదిగా ఉంటుంది అండ్ కంటైన్స్ మోర్ ఓపెన్ స్లాట్స్. ఇట్ కంటైన్స్ మోర్ ఓపెన్ స్లాట్స్. ఇందులో ఓపెన్ స్లాట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి, ఆర్ టీ స్లాట్స్. అండ్ వర్క్ పీస్ ఈజ్ క్లాంప్డ్ టు ద ఫేస్ ప్లేట్ బై యూజింగ్ బోల్స్ ఆర్ టీ బోల్స్. అంటే మనకి ఈ వర్క్ పీస్ మనం ఇక్కడ పెడతాం కదా, ఈ వర్క్ పీస్ అనేది మనకి ఎలా ఫిక్స్ చేస్తారంటే ఇందులో పెట్టి టీ బోల్స్ ద్వారా, లేకపోతే ఈ ఓపెన్ స్లాట్స్ నుంచి ఎలా చేస్తారు, యూజింగ్ బోల్స్ ఆర్ టీ బోల్స్ని యూజ్ చేసి మనం ఫిక్స్ చేస్తాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ హోల్డింగ్ వర్క్ పీస్. మనం వర్క్ పీస్ని హోల్డ్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఆల్రెడీ మనకు చక్స్ ఉన్నాయి కదా, చక్స్ ఉండేటప్పుడు మనం ఈ ఫేస్ ప్లేట్ ఎందుకు యూజ్ చేయాలంటే చక్స్ ఎప్పుడైతే వర్క్ అవ్వవో ఆ ప్లేస్లో మనం ఈ ఫేస్ ప్లేట్ని యూజ్ చేస్తాం. దట్ కెనాట్ బి కన్వీనియంట్లీ హెల్డ్ బై చక్స్. వర్క్ పీస్ ఎప్పుడైతే మనకి కన్వీనియంట్గా చక్స్లో యూజ్ చేసుకోలేకపోతామో అప్పుడు మనం ఈ ఫేస్ ప్లేట్ని మాత్రం మనం యూజ్ చేస్తాము. ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ వర్క్ హోల్డింగ్ డివైజెస్. మన క్వశ్చన్ అడిగేటప్పుడు ఎలా అడుగుతారంటే మీకు లేత్ యాక్సెసరీస్ తెలుసా, అటాచ్మెంట్స్ తెలుసా అని అడుగుతారు. అందులో ఏటేటి ఉంటాయి అని అడుగుతారు. అప్పుడు వర్క్ హోల్డింగ్ డివైజెస్ రాయాలి, టూల్ హోల్డింగ్ డివైజెస్ రాయాలి. లేకపోతే క్వశ్చన్ ఎలా అడుగుతారంటే వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటి, వర్క్ హోల్డింగ్ డివైజెస్లో ఒక 6 టైప్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతారు. అప్పుడు వర్క్ హోల్డింగ్ డివైజెస్ అంటే ఏంటి, దాని యూజెస్ రాసి అప్పుడు వర్క్ హోల్డింగ్ డివైజెస్లో చక్స్ ఉంటాయి, ఫేస్ ప్లేట్ ఉంటుంది, డ్రైవ్ ప్లేట్స్ ఉంటాయి, క్యారియర్స్ ఉంటాయి, సెంటర్స్ ఉంటాయి అని చెప్పి ఈ చిన్న ప్యాటర్న్ రాస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ వర్క్ హోల్డింగ్ డివైజెస్ రాయడాన్ని ఒక 10 to 15 మార్క్స్ అడుగుతారు. ఎందుకంటే అందులో ఉన్న ప్రతి టైప్ని మనము రాయాలి. ఎందుకంటే సెంటర్స్ ఉంటాయి, చక్స్ ఉంటాయి, ఈ ఫేస్ ప్లేట్ ఉంటుంది, డ్రైవ్ ప్లేట్ ఉంటుంది, మ్యాండిల్స్ ఉంటాయి, రెస్ట్స్ ఉంటాయి. ఇవన్నిటిని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అలా చేసేటప్పుడు మీరు ఇలా సింపుల్గా రాస్తుంటే మీకు ఎగ్జామినర్కి మీ ఎగ్జామ్ కరెక్షన్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది మనం కరెక్షన్ చేయడానికి. అప్పుడు మీకు ఫుల్ మార్క్స్ పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రమ్ మెక్స్ సొల్యూషన్ గ్యారేజ్.